అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతానండి, వాట్ ఇఫ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఇఫ్ అంటే ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ఎలాగో డైరెక్టర్ కమ్, సినిమాటోగ్రఫర్ కమ్, ఎడిటర్ కమ్, ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ కమ్ ఆర్టిస్ట్ అయితే మీరు యాక్ట్ చేస్తే ఎలాంటి రోల్ చేయాలనుకుంటారు అండ్ ఎందుకు? అసలు చేయను. అయ్యో, అసలు కెమెరా ముందే నేను బెబ్బే. సో అవునా? అసలు అదే నాకు అర్థం కాదు. మాస్టర్ పీస్ తీసే వాళ్ళందరూ కూడా కెమెరా ముందుకు రాలేమని అంటారు, ఎందుకు అర్థం కాదు. అది కంప్లీట్లీ వేరే స్పేస్. అది వెనక్కుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది, వెనుకో ప్రశాంతంగా. అయితే అసలు చెయ్యరు, యాక్టింగ్ జస్ట్ ఇఫ్ వాట్ ఇఫ్ ఇమాజినేషన్ లో మేము స్టోరీ రాసుకుంటాం. ఏదన్నా వెరీ సటిల్ సింపుల్ క్యారెక్టర్స్. ఓకే, సో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ టైప్, ఈ యాక్షన్ ఓరియంటెడ్ అయితే కాదు. అదే ఆశ్చర్యంగా ఉంది, అమ్మో అంటున్నారు. బట్ మీరు ఇంత సూపర్ బ్లాక్ బస్టర్ తీసారు, అదే యాక్షన్స్ మీరు చేయిస్తారు అనమాట. నెక్స్ట్ మన మెయిన్ క్వశ్చన్స్, వాట్ ఇఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. ఇఫ్ ప్రభాస్ గివ్స్ యూ ఎ బ్లాంక్ చెక్ టు మేక్ ఎనీ ఫిలిం, వుడ్ యూ మేక్ ఎ లవ్ స్టోరీ ఆర్ సైంటిఫిక్ ఫిక్షనల్ ఆర్ ఎ ఫుల్ ఆన్ కామెడీ మూవీ? సైన్స్ ఫిక్షన్ స్పేస్కి వెళ్ళిపోతాం, బ్లాంక్ చెక్ కూడా అవసరం లేదు. ఆయన ఇస్తే ఓకే, ఆయన ఛాన్స్ ఇస్తే చాలు అంటారు. ఓకే, సైంటిఫిక్ ఫిక్షనల్ అంటే ఓకే, మన డార్లింగ్ టైం ఇవ్వాలి, అయితే వెయిట్ చేద్దాం. ఇఫ్ చిరంజీవి అండ్ బాలకృష్ణ గారు both agree to do a film with you but only one can play the hero, whom do you choose? వన్ కెన్ ప్లే హీరో ఎట్లుంటుందంటే అది రిఫ్టే. ఇంకా అది రిఫ్ట్ లాంటి సినిమా చేయడమే. సో ఇద్దరిని పెట్టి డూ ఏ ప్రాపర్ రిఫ్ట్. ఇద్దరు హీరోసే పెడతారా లేదా ఒకరిని విలన్ ఒకరు హీరో పెడతారా? అట్లా కదా, రిఫ్ట్ అంతే. ఇంకా బొంబార్డింగ్ ఉండాలి, టూ పవర్స్. బా, ఇమాజినేషన్ చాలా బాగుంది. ఓకే, ఇఫ్ పవన్ కళ్యాణ్ సేస్ ఐ విల్ డూ ఏ ఫిలిం విత్ యూ బట్ ఓన్లీ ఇఫ్ యూ కాస్ట్ మై ఫేవరెట్ హీరో యాజ్ అ విలన్, whom will you choose? ఆయనకి ఎవరి పేరు చెప్పినా ఓకే అండి. ఫస్ట్ ఆయన ఒకే చెప్పాలి కదండి. ఓకే, ఒకవేళ జానర్ అయితే ఏం చేస్తారండి? కళ్యాణ్ గారితోనా? యాక్షన్. ఓ సూపర్. సో యాక్షన్ అంటే ఇంకా కోసుకుంటారు ఇక్కడ రెడీగా. ఓకే, ఇఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్స్ యూ అండ్ సేస్ హీ వాంట్స్ టు డూ ఏ మిరాయ్ స్టైల్ సైంటిఫిక్ ఫిక్షనల్ ఫిలిం, సో వాట్ వన్ లైనర్ స్టోరీ విల్ యూ పిచ్ హిమ్ ఆన్ ద స్పాట్? మంచి సూపర్ హీరో కథ ఒకటి చెప్పేస్తాను ఇమిడియట్ గా. ఓకే, డైరెక్ట్ ఒక సూపర్ హీరో కథ చెప్పేస్తారా? లైక్ మైథాలజీ యాడ్ చేస్తారా? ఖచ్చితంగా మైథాలజికలే. ఓకే, మన ఏది ఫిక్షనల్ ఉన్నా కూడా ఎలిమెంట్ ఆఫ్ ఇతిహాసం ఉంటేనే బా వినడానికి హాయిగా ఉంది. ఓకే, ఇఫ్ మహేష్ బాబు గారు ఆస్క్ యూ టు రైట్ హిస్ మోస్ట్ మాస్ డైలాగ్ ఎవర్, వాట్ వుడ్ దట్ వన్ పంచ్ లైన్ విల్ బి? పోకిరి ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి. ఒకసారి మీ స్టైల్లో చెప్తారా? అంటే యాక్టింగ్ ఎలా చేయరు కదా, ఇది ఒక్కటన్నా అయ్యో మీరు వదిలేయండి అన్నారు అనుకోండి, యాంకర్ని వదిలేయండి అని దండం పెట్టుకున్న డైరెక్టర్ అని వేసుకుంటారు అట్లా, అందుకే. ఓకే, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ అల్లు అర్జున్ గారు, విచ్ కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ జోనరా విల్ యూ చూస్ అండ్ వై? బన్నీ గారితో ఎందుకో ఒక మసాలా ఉంటూ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఏదైనా ఆదిత్య 369 లాంటిది రివర్స్ లో. ఏంటండి ఆదిత్య 369 లాంటిది, లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూస్, డాన్సులు, ఫైట్లు అన్ని ఉంటూ, అంటే అటు మాస్ ఉండాలి, డాన్స్ ఉండాలి, అట్లా సూపర్. ఏదో మ్యాజిక్ ఉండేలాగా. అయితే మొత్తానికి విజన్ చాలా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన స్టార్స్ ఒకరు టైం ఇవ్వాలి, డేట్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ అన్ని పట్టాలు ఎక్కుతాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ కి. అండ్ ప్లీజ్ కొంచెం పార్ట్ 2 కూడా తొందరగా రిలీజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.